పాపం పసివాడు మూగ బాలుడిపై 20 వీధి కుక్కల దాడి. నోరు తెరిచి అరవలేక నరకం చూసిన బాలుడు. ఎక్కడ పడితే అక్కడ కొరికి పీక్కు తిన్న శునకాలు. శరీరం అంతా తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలు. హైదరాబాద్ హైదరాబాద్లో దారుణం. రక్తమొడుతున్నటువంటి బాలుడు. వీధి కుక్కలపై సుప్రీం ఆదేశాలు పాటించాలంటూ చూస్తా ఉన్నాం. కొంతమంది కుక్కల ప్రేమికులు, కుక్కనా కొడుకులు ఉంటారు కదా, కుక్కల ప్రేమికులు ఈ వీధి కుక్కలు ఇంత దారుణంగా ఒక చిన్న పిల్లాడిని ఇంత దారుణంగా హరాస్ చేస్తుంటే ఇప్పుడు కుక్కల్ని రెస్క్యూ చేయాలి కదా. ఇప్పుడు మాట్లాడండి రా భయ్, మీకు కుక్కల మీద ఉన్నట్టు ప్రేమ మనుషుల మీద లేదా? చాలామంది కూడా నాకు తెలియని విషయం ఏంటంటే ఇళ్లల్లో చాలామంది కుక్కలు పెంచుకుంటూ ఉంటారు. ఆ కుక్క కోసం నెలకి మినిమం ఒక మధ్యతరగతి వ్యక్తి అయితేనేమో 25,000 ఖర్చు చేస్తాడు. అదే ఒక రిచ్ పర్సన్ అయితేనేమో 1,00,000, 2,00,000, 3,00,000 పైగా ఖర్చు చేస్తాడు. కానీ ఒక పేదవాడికి ఒక 50 రూపాయలు పెట్టి అన్నం కూడా ఇవ్వలేనటువంటి కనీసం ఆ పరిస్థితి కూడా ఉండదు, వాళ్ళకి ఆ యొక్క సోయి కూడా ఉండదు. కానీ కుక్కల మీద వేలకు వేల ఖర్చు పెడతా ఉంటారు. అదే పేదవాడికి ఒక 10 రూపాయలు ఇవ్వని చూడండి, వాడు ఇస్తాడా? ఇలాంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఆ కుక్కకేమో 25,000 ఖర్చు పెడతారండి. నెలకి 25,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు పెడతారు. ఆ కుక్కను చాలా జాగ్రత్తగా చూసుకునేటువంటి ఒక ఆయా ఉంటారు, ముస్లాంలు లేకపోతే ఇంకా ఒక పడుసంలో ఎవరో ఒకరు ఉంటారు కదా. ఆమెకి ఇచ్చే జీతం ఎంత తెలుసా? 10,000, 12,000, 15,000 కంటే ఎక్కువ ఇవ్వరు. 15,000 రూపాయల కంటే ఎక్కువ. కుక్క మీద పెట్టే ఖర్చు ఏమో 25,000, 30,000 ఉంటుంది. దానికి మేకప్ వేసుకుంటా, దాన్ని నెలకు కటింగ్ చేసుకుంటా, దానికి ఇక మనకంటే దాన్ని ఇంకెక్కువ వస్తూ ఉంటారు. దాన్ని సంరక్షించే వ్యక్తికేమో కనీసం 15,000 కూడా ఇయ్యనటువంటి దుస్థితి ఈరోజు మన సమాజంలో ఉంది. ఎంత అంటే కుక్కల మీద ఉన్నటువంటి ప్రేమ సాటి మనుషుల మీద ఉండదు. వాళ్ళు మానవత్వం లేనటువంటి మృగాలుగా మనమైతే అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది.